భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ధృవ్ రాఠీ అండి. ఇప్పుడు ఒక జర్మనీలో ఉంటాడు కుర్రాడు. వాడు యూట్యూబర్ బేసిక్లీ. కాకపోతే ఎక్కడో గట్టిగా డబ్బులు తింటున్నాడు వీడు. ఏ జార్జ్ సోరోస్ నుంచి డైరెక్ట్గా తింటున్నాడా, లేకపోతే ఏ బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి తింటున్నాడా, లేకపోతే ఏదో ఎక్కడో గట్టిగా డబ్బులు ముడుతున్నాయి వీడికి. దానివల్ల చాలా లాయల్గా ఎవరికి అంటే యాంటీ బీజేపీ, ప్రస్తుతం వెరీ లాయల్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ అంటే మేబీ ఈ ఖలిస్తానీ వాడు డబ్బులు ముట్ల చెప్పారేమో వీడికి అనిపిస్తుంది. వీడేం చేశాడంటే ఈ మధ్యకాలంలో పాపం స్వాతి మాలివా ఎవరో ఉంది కదా, ఆవిడని కొట్టాడు. ఎవడో అరవింద్ కేజ్రీవాల్ తాలూకు పిఏ వైభవ్ కుమార్ కొట్టాడు. చాలా అసహ్యంగా బిహేవ్ చేశాడు. లంపకాయలు కొట్టాడు, ఛాతీ మీద కొట్టాడు, ప్రైవేట్ పార్ట్ మీద కొట్టాడు. అవన్నీ పాపం ఆవిడ కేసు అది పెట్టింది, నడుస్తుంది. ఇదిలా జరుగుతుండగా వాడు ఈ ధృవ్ రాఠీ గాడేమో ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో ఏం పెట్టాడో చాలా చాలా భయంకరంగా పెట్టాడంటే ఈవిడి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పెట్టాడట. దాని రిపర్కషన్స్ ఏంటంటే, దానివల్ల వచ్చింది ఎఫెక్ట్ ఏంటంటే, స్వాతి గారికి విపరీతమైన కాల్స్ వస్తున్నాయండి. ఫోన్ కాల్స్, లేకపోతే మెయిల్స్, లేదా ట్విట్టర్లో థ్రెటనింగ్ కాల్స్ వస్తాయి. ఏంటంటే రేప్ చేసేస్తాం, చంపేస్తాం. ఇది ఏమిటి ఆవిడ చేసిన తప్పేమిటి? ఆవిడని రేప్ చేసి చంపేయాల్సిన పని ఉంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఈ ఈకో సిస్టమ్ అంతా ఏమిటి? ఎవరు ఈ ధృవ్ రాఠీ వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు? ఈ కాంగ్రెస్ ఇండి కుటుంబం వాళ్ళ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తానీ మోక వాళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ థ్రెటనింగ్ కాల్స్ ఎందుకు వస్తాయి? నార్మలీ ఇది ముస్లిం ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ చేస్తారండి ఇలాంటి పనులు. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇలాంటి అంటే వాళ్ళు ఇలాంటి ఏదో పనులు చేయడానికి వాళ్ళు ఎక్కువ కారణం. కానీ వాళ్ళకి దీంట్లో ఇంట్రెస్ట్ ఏముంది? ఇది పార్టీలో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అరవింద్ కేజ్రీవాల్కి స్వాతికి వచ్చిన గొడవ, దాంట్లో ముస్లిం యాంగిల్ ఎక్కడ ఉంది? పోనీ ఈవిడేమైనా బీజేపీలో మారిపోతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, బీజేపీకి మారిపోయింది, లేకపోతే బీజేపీ దగ్గర డబ్బు తినేసింది అని వాళ్ళ ఆరోపణ. సో అందుకనే బీజేపీకి ప్రో కనుక మేము యాంటీ బీజేపీ కనుక చంపేస్తామని నాకు అర్థం కాదు. ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయినట్టే కనపడుతుంది, అంటే ఇస్లామిస్ట్ ఇన్వాల్వ్ అయినట్టు కనపడుతుంది ఇట్లా. సో వాళ్ళే ఇలాంటి పిచ్చి పిచ్చి థ్రెటనింగ్ కాల్స్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు చేయడు. రేపు చేస్తాం, చంపేస్తాం అని చెప్పేది ఇస్లామిక్ ఫండమెంటలిస్టే చేసేపడి. ఇంకో కేసు కూడా ఉందండి. పాపం కెరోలినా గోస్వామి అని ఒక అమ్మాయి, ఒక పోలిష్ లేడీ అండి. ఆవిడ ఎక్సలెంట్ లేడీ. ఆవిడ ఒక గోస్వామిని పెళ్లి చేసుకుంది, ఇండియన్ బ్రాహ్మణ్. గోస్వామి అంటే బ్రాహ్మణ్ అనమాట. పెళ్లి చేసుకుని ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆవిడకి. ఆవిడ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పెంచింది, అంటే హిందూ మత పరంగా పెంచింది. ఆవిడ హిందూ మతం అంటే చాలా ఇష్టం ఆవిడకి. ఆవిడ చాలా వీడియోస్ తీస్తుంటుంది ఈ హిందూ మతం మీద, దాని మీద చాలా మంచి వీడియోస్ తీస్తారు. ఆవిడకి బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, 10 million సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఇండియన్స్ ఎక్కువ. ఆవిడ వీడియోస్ చాలా బాగుంటాయి, అంటే హిందూ మతం గురించి, దాని మంచితనం గురించి చెప్తుంటాడు. ఆవిడ పిల్లలు కూడా చాలా ఎక్సలెంట్ పిల్లలు అండి. వాళ్ళు గాయత్రి మంత్రం చెప్తారు, హనుమాన్ చాలీసా చెప్తారు, చిన్న చిన్న పిల్లలు, చాలా బాగుంటుందండి. సో ఇది ఆవిడ స్టోరీ. అది ఈవిడికి ఎగెన్స్ట్గా వీడు ధృవ్ రాఠీ గాడు ఆవిడకి ఎగెన్స్ట్గా ఎందుకు వెళ్ళాడు అంటే, ఈవిడ ధృవ్ రాఠీ పెట్టిన వీడియోస్ మీద కొంచెం ఫ్యాక్ట్ చెకింగ్ చేసి నువ్వు ఎంత చెప్పేది అబద్ధం అని చెప్పింది. అంటే మోదీ గారు డిక్టేటర్ అని చెప్పి మనోడు వీడియో తీశాడు చాలా. మోదీ ఈజ్ ఎ డిక్టేటర్ అని చెప్పి ధృవ్ రాఠీ గారు బోర్డు వీడియోలు తీశాడు. ఆ వీడియోలు అన్నింటినీ ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది కరెక్ట్ కాదు బాబు, నువ్వు కొన్ని ఫ్యాక్ట్స్లో తేడా ఉంది అని చెప్పి ఈవిడ వీడియో తీసింది. దాంతో వాడికి మండి, వాడి వెనక టీం ఉంటారు కదా, మీకు ఇప్పుడే చెప్పాను, ఇప్పుడు స్వాతి గారికి ఎలా అయిందో అలాగే కెరోలినా మీద కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయండి. అంటే చంపేస్తాం, మీ పిల్లల్ని ఎత్తుకుపోతాం, మీ పిల్లల్ని ఇలా చేస్తాం, అలా చేస్తాం అని ఏదో కబుర్లు చెప్పారు. చాలా నోట్లో అనడానికి అసహ్యం వస్తుంది అలాంటిది. అప్పుడు వెంటనే ఆవిడ
ఆవిడ బెర్లిన్ జర్మనీకి ఫ్రాన్స్కి మధ్యలో ఇక్కడ తిరుగుతుంటుందంట. షీఈ్ అ పాలిష్ లేడీ, పోలాండ్కి చెందిన లేడీ. కాకపోతే ఆవిడ ట్రావెలింగ్ చేస్తుంటుంది ఎక్కువ. జర్మనీలో కూడా ఉంటుంది. అందులో జర్మనీలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వీడి మీద, ధ్రువరాటి గడి మీద ఇచ్చింది. అదండి. ఈ ధ్రువరాటి కూడా జర్మనీలో ఉంటాడండి. వాడు చాలా డేంజరస్ ఫెలో ఉన్నాడు. ఈ అపేర్స్ టు బి ఎ వెరీ డేంజరస్ ఫెలో. వాడికి ఈ ఇస్లామిస్టులు లేదంటే ఖలిస్తానీలు తాలూకు కనెక్షన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటి కనెక్షన్ ఏదో ఉండే ఉంటుంది నా అంచనా. సో బివేర్ ఆఫ్ ధ్రువ్ రాటి. యూట్యూబర్లో కూడా టెర్రరిస్టులు ఉంటారండి, వాళ్ళు మీకు ధమ్కీలు ఇస్తారు, చూసుకోండి. మనకు సాయి గారికి వచ్చింది కదా ఈ మధ్యకాలం. సాయి, జర్నలిస్ట్ సాయి గారు ఆంధ్రాలో ఉంటాడు పాపం, ఎక్కడో మారుమూల. ఆంధ్రాలో ముస్లిం ఇంపాక్ట్ ఏముంది నాకు తెలిసి ఏం లేదు. అలాంటి జర్నలిస్ట్ సాయి గారిని థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ముస్లిం ఆర్గనైజేషన్స్ బేసిక్గా వాళ్ళే చంపేస్తాం, నరికేస్తాం, సర్పంచజుడా ఇలాంటి ఎలా కబుర్లు అని చెప్తుంటారు. సో అలా ఉంటుందండి. యూట్యూబర్స్ కూడా ఇప్పుడు మనం ఏదైనా చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితుల్లో ఉంది. సో ఇట్ హ్యాస్ టు బి కండెమ్డ్. ఇలాంటి ఏదో థ్రెటనింగ్ కాల్స్, వాళ్ళు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఏడుస్తారు కదా, వాళ్ళకుండా మనకు లేదా? మనం ఏమైనా మన ఇష్టం మనం చెప్పుకోగలుగుతాం. మనం ఉన్నది చెప్తున్నాం. మనం వాళ్ళు ఎదవాలంటే వాళ్ళు ఎదవాలని చెప్తున్నాం తప్ప వాడు చేసేవన్నీ మా పనికిరాని పనులు. వాళ్ళు రాక్షసులు అండి, వాళ్ళు దే నాట్ హ్యూమన్ బీయింగ్స్. హమాస్ వాడు చేసిన పని ఏంటండి, 7th అక్టోబర్న 70 మంది చిన్న పిల్లలు అండి, 3 ఏళ్ళలో పిల్లలు తలకాయ తీశారు. అంత శిశుహత్య చేసేవాడు మనిషి అండి. ఏ యానిమల్స్ చేయమండి ఆ పని. ఒక అడవిలో చంటి పిల్లని వదిలేస్తే యానిమల్ ముట్టుకోదండి. యానిమల్ వీలైతే పెంచుతాయండి. మీరు అదేదో మన మోగ్లీ ఉన్నాడు కదా, మోగ్లీ మా జంగిల్ బుక్లో, ఇప్పుడు తోడేళ్ళు పెంచేయండి, తోడేళ్ళు పాలిచ్చి పెంచే. యానిమల్స్ చేయమండి. జంతువులు కూడా, శిశువులు అంటే, చంటి పిల్లలు అంటే చాలా జాగ్రత్త చూస్తాయి, వాళ్ళని అపకారం చేయండి. అలాంటిది వీళ్ళు జంతువుల కంటే హీనులు, రాక్షసులు. అంతేదా ధ్రువ్ రాటి జాగ్రత్తగా ఉండండి. ధ్రువ్ రాటి ఈజ్ ఎ డేంజరస్ గాయ్. వాడి గురించి క్రాస్ చెక్ చేసి అందరూ కూడా, యూట్యూబర్స్ అందరూ కూడా, మన అట్లీస్ట్ ఇండియన్ నేషనలిస్ట్ అందరూ కూడా ఈ ధ్రువ్ రాటి గారిని అదుపులోకి వచ్చేలాగా ట్రోలింగ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్.